2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి బుధ, తృతీయంలో శని, తృతీయంలో కుజుడు, రవి యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఈ 11వ తారీఖున బుధుడు 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్లి నీచపడతారు మీనరాశిలో. దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. బ్రాహ్మణుడికి ఈ వారంలో పెసలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు ఈ వారంలో అవుతాయి కనుక. ఆదివారము, సోమవారము, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. రాహువు 2వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానం అధిపతి తృతీయంలో ఉండి రవి కుజులతో బద్ధ శత్రువులు ఇద్దరు శనితో కలిసి ఉంటాం మూలం కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ధన పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. పంచమాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. రుణారోగ శత్రుస్థానంలో గురు భగవాన్ ఉండటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ఈ వారం అనేది శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా కూడా మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటది. ఎవరు వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంటది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కన్నా దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కానీ ఇది వర్తించదు. వృత్తి పరంగా మీకు చాలా చాలా బాగుంటది. దశమాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా, వృత్తిపరంగా మీకు ధనపరంగా సమస్యలు ఉంటాయి, కానీ మీకు కెరియర్ పరంగా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటది. జాబ్ చేంజ్ అవ్వాలనుకుని సరైన సమయము జాబ్ చేంజ్ అవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. గురు భగవానుడు కూడా మీకు దశమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై ఛానల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.